హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి శుక్రవారం చెప్పి తీర్చుకోవడానికి వెళ్ళాను సార్. డాక్టర్ గారు ఒక కన్ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఆయనకి గ్లాస్ వేయటానికి ఆయనకి కుదరలేదు. ఆయన హైదరాబాద్ రిఫర్ చేశాడండి. హైదరాబాద్ పోయాం. అక్కడ డాక్టర్ గారు గ్లాస్ వేసి పిలిచాడు. ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరంగల్లో డాక్టర్ గారు మళ్ళీ వెళ్ళండి అని చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి నువ్వు ఏదో ట్యాబ్లెట్స్ చేసుకున్నావు దానివల్ల నీకు ఇదైంది, నీకు ఇంకా రావు, అసలు కళ్ళు రావు ఇంకా నీకు ఇంతేనని చెప్పాడు సార్. నేను ఇంకేం చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా రామాంజనేయ సార్ ఉన్నాడు. ఆయన మా ఒక అమ్మాయి అంటే ఆయన బెసుకొచ్చింది. ఆయన నాకు పిరమిడ్స్ 2 ఇచ్చాడు సార్. అవి క్లాత్ మీద పుట్టించి పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎన్ని గంటలు నువ్వు చేయదలుచుకుంటే అన్ని గంటలు నువ్వు ధ్యానం చేయమని చెప్పాడు సార్. అదేవిధంగా నేను ధ్యానం చేశాను. చేస్తే రోజుకు 9 గంటలు 10 గంటలు కూడా ధ్యానం చేశాను సార్. ధ్యానం చేసిన తర్వాత నాకు 21 రోజుకి నాకు కొంచెం కనపడ్డది సార్. నాకు అంత ముందు కనీసం అరిచేతుల గీతలు కూడా నాకు కనపడలేదు సార్. అలా నేను బాధపడ్డాను. కనీసం బయటికి పోవడానికి కూడా నాకు దారి కనపడలేదు. అలాంటిది నాకు బాగా 21 రోజులు కొంచెం కనపడుతుందండి. 41 రోజు చేసిన తర్వాత నాకు 80% కనపడ్డది సార్. రామాయణ సార్ ఇంకా నాకు కనపడలేదు సార్, నన్ను ఎట్లా సార్ అని అడిగితే ఆయన ఆశ్రమ ధర్మానికి పోవాలని చెప్పాడు సార్. నన్ను ఆశ్రమ ధర్మానికి మన నూజివేడి దగ్గర తపస్సులకి పంపించారు సార్. నేను అక్కడ 6 నెలలు 6 నెలలు పోయాను సార్. నాకు 100% తగ్గిపోయింది. ఇప్పుడు దండు కడతాను, అరిచేపల్లో గీతలు కనపడుతున్నాయి, మరి సంతకం చేస్తాను. నాకు ఇప్పుడు 100% నాకు కనపడుతున్నాయి సార్. నేను మా రామాయణ సార్ చెప్పినట్టు నేను ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఈ బుక్స్ చదవటం చేయటం ఇదంతా నాకు ఆయన బుక్స్ సెట్ ఇచ్చాడు. చదవటం చేసి నేను ఆన్లైన్లో నేను పరీక్ష రాశాను సార్. పరీక్ష రాసి ఈరోజు నేను 10 మందికి నేను చెప్పాలని నా కోరికతో నేను ఇదయ్యాను సార్. అది నా పరిస్థితి సార్. నేను అప్పటికి కొంతమందికి చెప్తానే ఉన్నాను. రామయ్య సార్ కూడా ఆయన అనుభవం తీసుకోండి, ఆయనకి ఏ విధంగా తగ్గిందో ఏంటో అని చెబుతున్నాడు. నా దగ్గరకు వస్తున్నారు, నేను అదే విధంగా చెబుతున్నాను. ఇంకా ఎంతో మందికి చెప్పాలనే ఆలోచన తపన నాకు ఉన్నది సార్. ఈ బుక్స్ చదివి నేను ఏదో కొంత తెలుసుకోవాలని, ఈ వయసులో కూడా ఏదో కొంత తెలుసుకోవాలన్నా, నా ఆరోగ్యం అప్పటికంటే ఇప్పుడు నాకు చాలా బాగుందండి. అంతకుముందు షుగర్ ఉంది, కానీ ఇప్పుడు షుగర్ కూడా నాకు చాలా వరకు నాకు తగ్గిపోయింది. నా ఆరోగ్యం బాగా యాక్టివ్గా ఉన్నాను సార్.